profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఫ్లాట్గా స్టార్ట్ అయింది. మేబీ స్లైట్లీ నెగిటివ్ బయాస్తో స్టార్ట్ అయింది, బట్ మళ్ళీ కొద్దిగా పాజిటివ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా. సో డాలర్తో రూపాయి 65.76 నిన్నటి స్ట్రెంత్ ఇవాళ కూడా కొనసాగుతోంది రూపాయి విలువలో. సో డాలర్తో రూపాయి స్ట్రాంగ్గా ప్రారంభమైంది. 9085 నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. అండ్ 1 year హై రూపీ ఓపెన్ అయింది 65.76 దగ్గర. సో ఎస్పెషల్లీ యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రూపాయి బాగా పుంజుకుంది డాలర్తో. సో అసెంబ్లీకి రూపాయికి సంబంధం ఏంటంటే మనం ఏం చెప్పలేం, బట్ ఓవరాల్గా ఒక సెంటిమెంట్ బూస్టర్ నిన్న మనకు యూపీ ఎలక్షన్స్ ద్వారా లభించింది. అందుకనే డాలర్తో రూపాయి కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, లైక్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో ఎకానమీకి ఏమి ఫలితం ఉంటుంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ విజయం సాధిస్తే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ విజయం సాధించినంత మాత్రాన ఎకానమీకి ఒరిగేదేం లేదు. కాకపోతే ఇట్ షోస్ దట్ దెర్ ఇస్ ఎ పొలిటికల్ స్టెబిలిటీ, ఒక స్ట్రాంగ్ సావరిన్ గవర్నమెంట్ ఇండియాలో ఉంది అన్న ఒక నమ్మకం బయట వాళ్లకు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్స్లో మనం ఇప్పుడు చూస్తున్న పాజిటివ్ సెంటిమెంట్ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రీ ఓపెనింగ్లో బయోకాన్ 3% పెరిగింది. దేర్ ఇస్ సమ్ న్యూస్ ఇన్ బయోకాన్. సో స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అలాగే ఫార్మా స్టాక్స్లో సన్ ఫార్మా నిన్నటి స్ట్రెంత్ ఇవాళ కూడా కంటిన్యూ చేస్తుంది, 2% పెరిగింది. 14 రూపీస్ పెరిగి 722 దగ్గర ప్రీ ఓపెనింగ్లో సన్ ఫార్మా కనిపిస్తుంది. సో ఇలా ఇవాళ కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిన్నటి మనం ఇండెక్స్ మూవ్మెంట్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఇక్కడ కన్సాలిడేషన్ దిశగా ఇండెక్స్లు ప్రయాణించే అవకాశం ఉంది. ఇంకా కొన్ని ఈమెయిల్ సందేహాలు మనకు అందడం చూస్తున్నాం. సో ఈమెయిల్ సందేహాలను కొనసాగిద్దాం. జేపీ అసోసియేట్స్ బేరిష్ ట్రెండ్లో లాస్ట్ 2 daysగా ఉంది. సో యూపీ ఎలక్షన్స్ వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి వైరం ఉంది వాళ్ళకి, అంటే బీజేపీతో వైరం అంతగా కాకపోయినా మాయావతికి క్లోజ్గా ఉండే ప్రమోటర్స్ కాబట్టి అక్కడ ఆ స్టాక్ని బేరిష్గా చూస్తున్నారు. 10 రూపీస్ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చా జేపీ అసోసియేట్స్లో? నో, ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే లాస్ట్ 3 monthsలో ఈ స్టాక్ డబుల్ అవుట్ అని చేసాం. సో 7 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 16 దాకా పెరిగింది. నా ఉద్దేశంలో ఐ థింక్ పుట్ ఆప్షన్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ వర్త్ ఈ స్టేజ్లో. ఎందుకంటే ఆల్రెడీ మనకు 14 రూపీస్ స్టాక్ ఉంది. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఇక్కడ నుంచి 4 రూపీస్ కిందకి రావాలి. ఐ థింక్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే 7 to 16 పెరిగినాక రిట్రేస్మెంట్ ఒకవేళ వచ్చినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ కెన్ కమ్ అప్ టు 11 or 12. సో డెఫినెట్గా మీరు 10 రూపీస్ పుట్ ఆప్షన్ అంటే వాట్ ఎవర్ ప్రీమియం యూఆర్ పేయింగ్, అంటే ఒక 1 రూపీ మీరు ప్రీమియం పే చేస్తే మీకు 9 రూపీస్ వస్తేనే మీరు ఇంత మనీ అవుతారు. సో 50% పడుతుందా ఇక్కడ నుంచి? ఐ డోంట్ థింక్ అండి. నా ఉద్దేశంలో ఐ థింక్ అవాయిడ్ చేయాలి అలాంటిది. ఇన్ కేస్ మీరు షార్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఇక్కడ మీరు స్ట్రైట్ షార్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ మనకి అరౌండ్ 14 రూపీస్ ఉంది. సో 1 రూపీ అప్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకుని షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక 2-3 రూపీస్ డౌన్ సైడ్ వస్తుంది మీ ప్రెడిక్షన్ ఇన్ కేస్ కరెక్ట్ అవుతే కనుక. సో రిస్క్ టు రివార్డ్ ఐ థింక్ స్ట్రైట్ షార్ట్కే ఫేవరబుల్గా ఉంది. పుట్ ఆప్షన్ ఇస్ నాట్ వర్త్ ఈ స్టేజ్లో. సో యూపీ స్టాక్స్ నిన్న చాలా లైమ్లైట్లో నిలిచాయి. యూపీ బేస్డ్ కంపెనీస్ సంబంధించిన షేర్లు లైక్ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ యూపీ బేస్డ్ కంపెనీ 9.6% పెరిగింది. గణేష్ ఐకోస్ఫియర్, జాయింట్ ఎకా ఎడ్యుకేషన్, త్రివేణి గ్లాస్ 7% పెరిగింది. జిందాల్ పాలిఫిల్మ్ 6%, జేఐటీఎఫ్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్, మనకు తెలియని పేర్లు అన్నీ కూడా నిన్న స్ట్రాంగ్గా పెరగడం చూసాం. 5% పెరిగింది జేఐటీఎఫ్ అనే కంపెనీ. ఫెడర్స్ లాయిడ్ 4.8%, రోటో పాంప్స్, సంగాల్ పేపర్స్, కొఠారి ప్రొడక్ట్స్, త్రివేణి ఇంజనీరింగ్, సూపర్ హౌస్, ఇవన్నీ కూడా నిన్న యూపీ బేస్డ్ కంపెనీస్ అన్నీ స్ట్రాంగ్గా పెరగడం చూసాం. సో అటువంటిదే కారణం జేపీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవడానికి కూడా. చెక్కుల రాము అడుగుతున్నారు, ఆయన యూట్యూబ్ వీడియోస్ ఆధారంగా టెక్నికల్ టూల్స్ నేర్చుకున్నారట. RSI 14, బోలింజర్ బ్యాండ్, క్యాండిల్ స్టిక్, హైకిన్ ఆషి, ఇట్లాంటివన్నీ నేర్చుకున్నారట. ఇంకా ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేసేయచ్చా? అయితే మీరు నేర్చుకునే ఇట్స్ థియరిటికల్ పార్ట్ అండి. నేర్చుకోవడం అనేది ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయడం ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్. ఓవర్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. సో ఐ డోంట్ నో మీకు ఎన్ని మంత్స్ పట్టిందో నేర్చుకోవడానికి, బట్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ పేపర్ ట్రేడింగ్ టు స్టార్ట్ విత్. సో మీ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ మీకు ఎప్పుడైతే అనుకూలంగా అనిపిస్తుందో ట్రేడ్ ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు పేపర్ ట్రేడింగ్ చేయమని చెప్తాను నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ గ్రీడ్ అండ్ ఫియర్ అనమాట మనకి ఎప్పుడైతే ట్రేడ్లో ఎంటర్ అవుతామో. సో అది మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఐ థింక్ ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మార్కెట్.
సో నా దేశంలో మీరు ఇనిషియల్లీ పేపర్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. మేబీ 2 months 3 months తర్వాత మీ సక్సెస్ రేషియో కనుక ఎక్కువ ఉంటే సో యూ కెన్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ప్రాక్టికలీ. సో ఐ థింక్ మీరు అట్లీస్ట్ 2-3 months పేపర్ ట్రేడింగ్లో టెస్ట్ చేసి ఐ థింక్ యూ షుడ్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. సో మీరు ప్రస్తుతానికి ఏకలవ్య సాధన చేశారు, అలాగా ఒక ద్రోణాచార్యుడి బొమ్మని యూట్యూబ్లో పెట్టుకొని. సో ఇక బొటన వేలు కోసి ఇవ్వాల్సిన సమయం ఆసనమైంది, అంటే నష్టపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాం. సో ట్రేడింగ్లో డబ్బులు రావండి. వై డోంట్ యూ ట్రై ఇన్వెస్టింగ్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్? ట్రేడింగ్ చేసి చేతులు ఒళ్ళు కాల్చుకోవటం ఎందుకు? చాలా మొదట్లో ఒకవేళ కొద్దిగా వచ్చినట్లు అనిపించినా ఆ భ్రమలో మనం ఆనందంలో మునిగి తేలేసరికి బయటకు వచ్చి చూసేసరికి మొత్తం నష్టపోయి ఉంటాం. సో చాలా రిస్కీ గేమ్. అన్లెస్ యూ హ్యావ్ ఏ వెరీ హై సర్ప్లస్ మనీ కుషన్ ఉంటే అందులో కొంత భాగాన్ని మీ ట్రేడింగ్ సరదా తెచ్చుకోవడానికి వాడుకోండి. అదర్వైజ్ ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్స్ అండి, డెఫినెట్లీ అదే మంచి పద్ధతి అవుతుంది. ప్రసాద్ ఎన్ఆర్ఈ 38 సంవత్సరాలట కొన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ, బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్, బిర్లా సన్ లైఫ్లోని అడ్వాంటేజ్ ఫండ్, డిఎస్పీ బ్లాక్ రాక్ ఆపర్చునిటీస్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఫోకస్డ్ బ్లూ చిప్. మంచి స్కీమ్స్ అండి, మోస్ట్లీ దే ఆర్ ఆల్ గుడ్ స్కీమ్స్. అన్నీ బాగానే పర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్ కూడా. 1 yearగా మీరు హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయండి. అన్నీ మంచి స్కీమ్సే, బాగా రిటర్న్స్ ఇస్తున్న స్కీమ్స్ కూడా. వెంకట్ అడుగుతున్నారు సట్లజ్ జెల్, హిందుస్థాన్ కాపర్, ఈ రెండు 1 to 3 years కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఫండమెంటల్ మంచివేనా ఇవి? ఫండమెంటలీ అంటే సట్లజ్ జెల్ అవన్నీ ఈ మధ్యన బాగా పెరిగాయండి. ఈవెన్ హిందుస్థాన్ కాపర్ అండ్ ఓవరాల్ మెటల్స్ అన్ని కూడా మళ్ళీ డౌన్ టౌన్ పట్టాయి గ్లోబలీ. హిందుస్థాన్ కాపర్ ఈజ్ నాట్ సచ్ ఎ ప్రాఫిటబుల్ కంపెనీ. సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ సింగిల్ పవర్ అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేదండి. సో ఐ థింక్ రెండు పెరిగాయి కాబట్టి 1 to 2 years కోసం దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ ఈవెన్ ఇన్ పిఎస్యూస్. ఆర్ బెస్ట్ థింగ్ ఈస్ సిపిఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఈ 2 years మాత్రం ఐ వుడ్ నాట్ సే. ఒకవేళ తీసుకున్నా కానీ ప్రాఫిట్స్ వస్తే మాత్రం మీరు త్వరగా బయటకు రావడం బెటర్. రాజు అడుగుతున్నారు గెయిల్ 524 రూపాయలు కొన్నారట, బోనస్ షేర్లు ఇష్యూ చేస్తుంది కాబట్టి ఇప్పుడు అమ్మేసుకొని బయటపడటం మంచిదా లేదా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న చార్ట్స్ అండి. నా ఉద్దేశంలో మీరు హోల్డ్ చేయమని చెప్తాను. 377 ఐ థింక్ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్గా ఉంది. సో ఆల్మోస్ట్ మనకు అక్కడే ట్రేడ్ అవుతున్నాం కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ మీకు 1.5-2 year వ్యూ ఉండి మీరు 15% రిటర్న్ హ్యాపీ ఉన్నారు అనుకుంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ పొజిషన్ లాగా తీసుకొని ఉంటే కనుక 341 కింద స్టాప్ లాస్ పెట్టుకొని 415-420 దగ్గర మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఎక్స్ బోనస్ అయిపోయింది, ఇంకా మీరు మేబీ రిజల్ట్స్ లాంటివి ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అదర్వైజ్ లైక్ రాజేంద్ర గారు చెప్పినట్లు ప్రైస్ పాయింట్స్. ఉజాస్ ఎనర్జీ కొన్నారు ఆయన 36లో, ఇప్పుడు 34 ఉంది. అలాగే ఐషర్ మోటార్స్ 24,200 కొంటే 23,000 అయిపోయింది, ఏం చేయాలి? ఐషర్ మోటార్ లాంటి స్టాక్స్ ఐ థింక్ మీరు 1,000 రూపీస్ 500 రూపీస్కి కిందకి వస్తే ఐ థింక్ యూ షుడెంట్ వరీ అండి. సో మీరు 10% మూవ్స్ కూడా చాలా కామన్ అలాంటి స్టాక్స్లో. మేబీ 2,000-2,500 రూపీస్ పడినా కూడా ఐ థింక్ నో నీడ్ టు వరీ. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే ప్రాబ్లీ యూ షుడ్ ఓన్ దెమ్ అండ్ మేబీ గివ్ ఇట్ పాస్ ఆన్ టు యువర్ యంగర్ జనరేషన్. సో డెఫినెట్గా ఐ థింక్ ఆ స్టాక్ని మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే వ్యూగా తీసుకోవద్దు. ఎందుకంటే లాస్ట్ 6 yearsలో ఈ స్టాక్ చూస్తే కనుక 400-600 రూపీస్ ఉన్న స్టాక్ 24,000 అయింది. సో ఇంత పెరిగినాక ప్రాబ్లీ కరెక్షన్స్ అనేది కామన్ అండ్ స్వింగ్స్ కూడా కామన్ అనమాట ఈ స్టేజ్లో. నా ఉద్దేశంలో ఏదైనా స్టాక్ మీకు కరెక్షన్ వచ్చి ప్రాబ్లీ 10-15% కడితే కనుక ఫర్దర్గా యాడ్ చేసుకోండి. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ బ్యాంక్ ఎఫ్డి. ప్రాబ్లీ మీరు 6-7% అష్యూర్డ్ రిటర్న్ ఉంటుంది పర్ ఇయర్. అండ్ అదేవిధంగా స్టాక్ పెరిగితే కనుక ఐ థింక్ అప్రిషియేషన్ వేరే ఉంటుంది. నా ఉద్దేశంలో యూ షుడ్ హోల్డ్ దట్ స్టాక్. అండ్ ఉజాస్ ఎనర్జీ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఎ స్టాక్ టు ట్రేడ్ యాక్చువల్లీ. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ చూస్తే కనుక 19 రూపీస్ నుంచి 50 దాకా పెరిగిన స్టాక్ ఇది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 35 ఉంది. నా ఉద్దేశంలో 31 కింద క్లోజ్ అవుతే కనుక ఫర్దర్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఆ ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక 31 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అదే మార్కెట్ కొంచెం ర్యాలీ వచ్చి 42-46 వస్తే కనుక అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. వెంకట్ అడుగుతున్నారు ఇండియా జెలటిన్ 110 రూపాయల్లో, పెన్నార్ ఇండస్ట్రీస్ 53లో కొన్నారు, 2 లాస్లో ఉన్నారు, ఏం చేయాలి? I think they are micro cap stocks only. Pennar Industries, of course, కొంచెం liquidity బాగానే ఉంది, but India Gelatin is extremely a very small micro cap stock.
సో దట్స్ బేసికలీ యూస్ టు మేక్ క్యాప్సూల్స్ అండ్ ఆల్ జెలటిన్ క్యాప్సూల్స్ అవన్నీ చేస్తారు. సో వీటికి అంతగా మనకి ప్రాఫిటబిలిటీ ఇట్స్ రీజనబుల్లీ ఓకే కంపెనీ, కానీ స్వల్పంగా మీకు ప్రాఫిట్ వస్తే ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈవెన్ పెన్నార్ ఇండస్ట్రీస్లో కూడా ఇట్స్ క్వైట్ పాసిబుల్ దట్ ట్రేడింగ్ చేస్తూ కూడా మీరు 1 or 2 ప్రైస్ పాయింట్స్లో అమ్మితే కింద దొరుకుతుందండి, యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. దట్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ అనదర్ మేబీ 1.5 years. శివకుమార్ తిరుపతి అన్న పేరుతో పంపించారు. ఇది 1 lakh rupees ఇన్వెస్ట్ చేస్తారట. 5 బెస్ట్ స్టాక్స్ రికమెండ్ చేయమంటున్నారు. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అయితే ఈ షుడ్ గో విత్ ద ఫ్రంట్ లైన్ అండి, ఎందుకంటే మార్కెట్ టాప్స్లో ఉన్నాయి కాబట్టి కరెక్షన్ అనేసి కొన్ని కామన్ ఉంటాయి ఈ స్టేజ్లో. నా ఉద్దేశంలో సెక్టర్ స్పెసిఫిక్ ఐ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్. నా ఉద్దేశంలో ఐ థింక్ ఆటోమొబైల్లో మారుతి ఐ థింక్ యూ కెన్ చూస్, బట్ డెఫినెట్గా 2 price points మీరు చూస్ చేసుకోవాలి. 5 stocks అంటున్నారు కాబట్టి 5 sectors మీరు పిక్ చేసుకోండి. 1 is ఆటోమొబైల్, మారుతి ఈజ్ ఎ గుడ్ ఐడియా. అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్లో దివాన్ హౌసింగ్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. అండ్ కన్జ్యూమర్ ఫైనాన్స్లో ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్. ఐ థింక్ ఈ స్టేజ్లో యూ షుడ్ గో విత్ ద రీడర్స్. సో 2 price pointsలో మీకు పిక్ చేసుకోండి. ఆయిల్ అండ్ మార్కెటింగ్లో హెచ్పిసిఎల్ అండ్ ప్రాబ్లీ ఫార్మా సెక్టర్లో ఏవైతే మిడ్ క్యాప్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయో దానిలో కూడా యూ కెన్ ట్రై టు పిక్. సో నాట్కో ఫార్మా ఇస్ వన్ అమాంగ్ దెమ్. రిజ్వాన్ బాషా అడుగుతున్నారు. ఆయన కృష్ణ ఫాస్కెమ్ అనే కంపెనీలో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారట. మంచిదేనా ఇది? ఫెర్టిలైజర్స్, ఇంటర్మీడియట్ డైస్, కెమికల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారట వీళ్ళు. ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ. సో ఇట్లాంటి మీరు పెద్ద ఊరు పేరు లేని కంపెనీల కంటే మంచి అందరికీ తెలిసిన కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి. సో ఎక్కడో వెతికి పట్టుకొని మ్యాగజైన్లోనో లేకపోతే ఎవరన్నా SMS పంపిస్తేనో అట్లాంటి కంపెనీస్ జోలికి వెళ్ళొద్దండి. వేమూరు శివ అడుగుతున్నారు. కేసీపీ షుగర్స్ 38 రూపాయలకు ఉన్నారు, ఇప్పుడు 36.5 అయింది. హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? I think currently you can ride the run అండి for a few more days. అంటే మనకి యూజువల్లీ నెక్స్ట్ క్వార్టర్, సెప్టెంబర్ క్వార్టర్కి అసలు మాక్సిమం షుగర్ ప్రొడక్షన్ అవన్నీ వస్తుంది. సో ఈ ఇయర్ బాగానే ఉన్న అన్ని షుగర్ కంపెనీస్ కాబట్టి జస్ట్ హోల్డ్ ఇట్ అండి. ₹1-1.5 తగ్గితే అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 quarters కొద్దిగా మీకు ఏమైనా 15-20% ప్రాఫిట్ వస్తుంది, ఆర్ ఏదైనా జెమ్స్ వస్తే ఈవెంట్ బేస్డ్ ఆర్ ఎన్ని న్యూస్ బేస్డ్ అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయండి. పవన్ కుమార్ అడుగుతున్నారు. మిందా కార్ప్, మీనన్ బేరింగ్స్, జైన్ ఇరిగేషన్ ఈ రేట్లు కొనుక్కోవచ్చు అవి? ఐ థింక్ అట్రాక్టివ్ ప్రైస్ పాయింట్స్లో ఉన్నాయండి. ఆల్మోస్ట్ 5-7% టాప్ నుంచి కరెక్ట్ అయిన స్టాక్స్ 3 కూడా. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఎస్ అని చెప్తాను. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి 100-150 points పడితే కనుక ఈ స్టాక్స్ కూడా 4-7% కరెక్ట్ అవుతాయి. సో అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా తీసుకోవచ్చు. తర్వాత మెయిల్ HDFC షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? శ్రీనివాసులు అడుగుతున్నారు. ఐ థింక్ నిన్న హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అవటం చూసామండి. ఐ థింక్ 1413 నుంచి ఆల్మోస్ట్ మనకి 1380. సో 60 points గ్యాప్తో ఓపెన్ అవటం చూసాం మార్కెట్ నిన్న. మేబీ షార్ట్ టర్మ్ కోసం అయితే ఇట్స్ నాట్ అడ్వైజబుల్, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్గా లేదు. మేబీ మార్కెట్ కొద్ది కరెక్ట్ అయ్యి అరౌండ్ 1380 నుంచి 1390 మధ్యలో వస్తే కనుక అక్కడ అటెంప్ట్ చేయండి. M&M ఫైనాన్స్ 310లో, మిందా కార్ప్ 99లో కొన్నారు. శ్రీకర్ గౌడ్ ఏం చేయాలి? ఐ థింక్ కన్జ్యూమర్ ఫైనాన్స్లో ప్రాబ్లీ ఒకటే స్టాక్ చాలా వీక్గా ఉందండి. ఐ థింక్ డిమాంటేషన్ బిఫోర్ 404 హై ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 279 దగ్గరే హోల్డ్ అవుతుంది. వేరే స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ, ఎడిల్వేస్ కానీ ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ దే రికార్డ్ ఎ లాట్. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ నుంచి షిఫ్ట్ అవటమే గుడ్ ఐడియా అండి. నెక్స్ట్ 1 year మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక. సో మార్కెట్ కొద్ది కరెక్ట్ అయినప్పుడు ప్రాబ్లీ ఈ స్టాక్ నుంచి ఎడిల్వేస్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ స్విచ్ అవుతే ఈ స్టాక్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. మిండా కార్ప్ ఐ థింక్ యూ క్యాన్ హోల్డ్ అండి. సో ప్రాబ్లీ 86 నుంచి 87 మధ్యలో దెర్ ఇస్ అ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. అక్కడికి వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో యాడ్ కూడా చేసుకోవచ్చు. సాయి ప్రియాంక అడుగుతున్నారు. IGL ఈ రేట్లో తీసుకోవచ్చా 1 year కోసం? డెఫినెట్గా అటెంప్ట్ చేయొచ్చు అండి. ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు ఇక్కడ తీసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్ లాస్ట్ 1 yearలోనే 540 నుంచి 1070 దాకా పెరిగింది, అంటే డబుల్ అయింది స్టాక్. అండ్ కరెక్షన్స్ వచ్చినా కూడా కొద్దిగా స్టీప్గా ఉంటాయి. నా ఉద్దేశంలో 1021 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 2 price pointsలో మీరు అటెంప్ట్ చేయించి 1021 నుంచి 910 మధ్యలో 2 price pointsలో మీరు అటెంప్ట్ చేయొచ్చు. ప్రాబ్లీ 1 year వ్యూ అంటున్నారు కాబట్టి 20% ఆర్ మేబీ 15% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత మెయిల్ లాంగ్ టర్మ్ కోసం ADF ఫుడ్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారు సురేష్. అలాగే క్వెస్ కార్ప్, మన్పసంద్ బెవరేజెస్ కొనుక్కోవచ్చా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. 3 కూడా రీజనబుల్లీ గుడ్ సెలెక్షన్ అని చెప్పాలి. క్వెస్ కార్ప్ ఈజ్ యాక్చువల్లీ నౌ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ థామస్ కుక్ గ్రూప్ అండ్
ఫెయిర్ఫాక్స్ గ్రూప్ అని చెప్పి మనకి ప్రేమ్ వాట్సన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్వెస్టర్ ఇన్ మెనీ ఆఫ్ దిస్ కంపెనీ. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. తప్పకుండా యూ కెన్ గో అవుట్ అండ్ బై. 1% కొద్దిగా ప్రైస్ వైజ్ కాస్త ఎక్కువనా కానీ ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 2-3 year వ్యూ తప్పకుండా కొనండి. ఇక్కడ నుంచి మేబీ అరౌండ్ 10-15% కరెక్షన్ ఉంటే డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనొచ్చు. అపార్ట్ ఫ్రమ్ మ్యాంగో జ్యూస్, వాళ్ళు రీసెంట్లీ ఫ్రూట్స్ అప్ అని చెప్పి డిఫరెంట్ 3 to 4 ఫ్లేవర్స్లో లాంచ్ చేశారండి. డెఫినెట్లీ ఓవర్ ద నెక్స్ట్ 2-3 పీరియడ్ దే విల్ డూ వెల్. ఎందుకంటే ఇవన్నీ కూడా కార్బొనేటెడ్ డ్రింక్స్ కాదు, న్యాచురల్ ఫ్రూట్ ఫ్లేవర్స్. సో ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ దట్స్ గోయింగ్ టు బి ద స్పేస్. డెఫినెట్లీ ఈ రెండు కూడా 1 or 2 ప్రైస్ పాయింట్స్లో మీరు కొనుక్కోండి. సో నిఫ్టీ 9082 దగ్గర ఫ్లాట్గా ఉంది, స్లైట్లీ నెగిటివ్ బయాస్తో కనిపిస్తోంది. బాష్ టాప్ లూజర్ 1.3% నష్టపోయింది. అలాగే ఎన్టీపీసీ 0.8%, ఎస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, జీ ఎంటర్టైన్మెంట్ ఇవి నష్టాల్లో ఉంటే భారతీ ఎయిర్టెల్, గెయిల్, టాటా మోటార్స్ డివిఆర్, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా పాజిటివ్గా స్వల్ప లాభాలు, నాట్ మేజర్ గెయిన్స్. అలాగే మిడ్ క్యాప్స్లో చూస్తే హ్యాత్వే అరౌండ్ 4% పెరిగింది. అండ్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాటా కెమికల్స్ 2.2% నష్టపోయింది. ఫినాలెక్స్ ఇండస్ట్రీస్ 1.4%, అదానీ పవర్, పొలారిస్, గతి, పీవీఆర్, హెచ్సిఎల్ టెక్, బాష్ వీటిలో మోర్ దాన్ 1% నష్టాలు ఉన్నాయి. తర్వాత హెచ్సిఎల్ టెక్, జేఎండ్కే బ్యాంక్, సట్లస్ జెల్ ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు, 0.8% నష్టపోయింది ఈ స్టాక్. యూపీఎల్ 0.8%, సెంట్రల్ బ్యాంక్, భారత్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్, గృహ ఫైనాన్స్ ఇవన్నీ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అలాగే గెయినర్స్ లిస్ట్లో యామ్టెక్ ఆటో 3.7% పెరిగింది. అండ్ హ్యాత్వే స్ట్రాంగ్గా ఉంది, 3% పెరిగింది. ఎంఫసిస్, బయోకాన్, నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో, గ్లెన్మార్క్, జేపీ అసోసియేట్స్ కరెక్షన్ కొద్దిగా ముగిసినట్లే కనిపిస్తోంది, అరౌండ్ 2% పెరిగింది. సిఎట్, జెట్ ఎయిర్వేస్, జీపీపీఎల్, జేకే టైర్స్, సద్భావ్, శోభా డెవలపర్స్, ఎన్ఎండిసి, గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న టైం ఇది ఓపెనింగ్లో. తర్వాత రవికాంత్ రెడ్డి అడుగుతున్నారు, ఆయన నవంబర్ 2016 నుంచి మార్కెట్స్ తగ్గుతున్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు 15% ప్రాఫిట్లో ఉన్నారు. గుడ్. సో యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ది రైట్ టైం అండి. టైమింగ్ ఆఫ్ ది మార్కెట్ అంటాం కదా, అది అందరం చేయలేం. సో యూ హ్యావ్ డన్ ఇట్ రైట్. కోల్ ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు చేయొచ్చా? Not a good idea, and Coal India was never a great wealth creator for investors, and నిన్న మొన్న అది బాగా పడడం కూడా చూస్తాం. సో లాంగ్ టర్మ్ అంటే there are better options even in PSU segment అండి. కోల్ has become absolute commodity. రీసెంట్లీ మన అన్ని కమోడిటీస్లో షార్ప్ రన్ అప్ అండ్ నౌ కరెక్షన్ చూస్తున్నాం. సో ఐ థింక్ there are better options, maybe even PSUస్లోనే సంథింగ్ లైక్ కంటైనర్ కార్పొరేషన్, బిఎంఈ, వేర్ దే హ్యావ్ సమ్ స్పెషాలిటీ, అటువంటి మీరు ఎంచుకుంటే బాగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. తోట రాజేశ్వరరావు అడుగుతున్నారు, వేప్ ఇండస్ట్రీస్ 123లో కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ? ఐ థింక్ ఈ స్టేజ్లో ట్రైలింగ్ స్టాప్ అనేది మీరు పెట్టుకోండి. 123 అంటే ఆల్మోస్ట్ 177. నిన్ననే స్టాక్ చాలా పెరగడం చూసాం, 159 to 180. సో బ్రేక్అవుట్ కూడా వచ్చింది చార్ట్స్ పరంగా. 180 ఈజ్ ఆల్మోస్ట్ 2011 హై. సో నా ఉద్దేశంలో ట్రైలింగ్ స్టాప్ పెట్టుకొని మీరు హోల్డ్ చేస్తే ఐ థింక్ మీకు రిటర్న్స్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 152 మనకి 20-day మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ అది మీ ట్రైలింగ్ స్టాప్. స్టిల్ యూ మేక్ అబౌట్ 30 రూపీస్ ప్రాఫిట్. సో కరెంట్లీ 177 ఉంది కాబట్టి 180 దాటింది, ఒక 2 days క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 200-220 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ యూ షుడ్ రైట్ విత్ ఇట్ స్టాప్ లాస్. సో రిలయన్స్లో ఒక బ్లాక్ డీల్ జరిగింది, 1% పెరిగింది. అలాగే ఇండియాబుల్స్ వెంచర్స్ ఇందులో కూడా ఒక 7% అప్వర్డ్ మూమెంటం మనం గమనిస్తున్నాం. ఇండియాబుల్స్ వెంచర్స్ ఇట్స్ అ వెరీ స్మాల్ కంపెనీ, ఇండియాబుల్స్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ, బట్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది, ఆల్మోస్ట్ 25 నుంచి 40 రూపీస్ అయింది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో యా చెప్పండి, ప్రశ్న అడగండి. వీగార్డ్ అండి, వీగార్డ్ ఇండస్ట్రీస్ అనే 2 ఉన్నాయి కదండి, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి? వీగార్డ్ ఇండస్ట్రీస్ ఏది కొనుక్కోవచ్చు? I think V-Guard, and that's actually a comprehensive company, completely around 250 rupees plus ఉందండి. దాంట్లో మనకి అప్లయన్సెస్, వైర్స్, స్టెబిలైజర్స్ అండ్ ఇతరత్ర వాళ్ళు కంప్లీట్ ఎక్స్పాన్షన్ అందులో ఎక్కువ చేస్తున్నారు. సో ఐ థింక్ దట్ విల్ బి ఎ బెటర్ బెట్ ఆన్ డిక్లైన్స్ ఆర్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. మార్కాపురం నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో
వసంత్ కుమార్ గారికి హలో. నమస్కారం అండి. TV5 ప్రాఫిట్ ట్రేడ్ అదే చెప్పే సార్కి, బాలా గారికి కానీ, జగన్నాథం గారికి కానీ, శేషు గారికి కానీ అందరికీ నమస్కారం సార్. సార్ చాలా బాగుంది సార్. దీని ముందు వచ్చేసి ఏం తెలియని వాళ్ళు కూడా ఎంతో షావుకర్లు అయిపోతున్నారు. చాలా చాలా బాగుంది సార్. మొన్న ప్రాఫిట్ ట్రేడ్ అని ఒక మీటింగ్ పెట్టారు సార్. అది ప్రాఫిట్ ట్రేడ్ సబ్స్క్రైబర్లకి ఏమైనా కొంచెం తెలియజేస్తారా? అదే ఇందాక చెప్పారు ఆ బుక్స్ అనేది మాకు కొనుక్కోవడానికి ఏదైనా ఒక అవకాశం ఉందా, అది అడుగుతున్నాను. అదే విధంగా వచ్చేసి బజాజ్ ఎలక్ట్రికల్ ని ఈ ప్రైస్ లో 3.12, 3.15 రేట్లో ఒక 1 year 2 years కి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్. ఫండమెంటల్ గా ఎలా ఉందని బాలాగారిని అడుగుతున్నాను. అది సార్. బజాజ్ ఎలక్ట్రికల్స్ 2 years కి డెఫినెట్లీ కొనొచ్చండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో కన్జంప్షన్ విల్ బి వన్ ఆఫ్ ద మెయిన్ థీమ్స్. ఇందాకే ఎవరో అడిగారు వీగార్డ్ అని చెప్పి. సో బజాజ్ ఎలక్ట్రికల్స్ ముందు నుంచి అప్లయన్సెస్ లో వాళ్ళు దేవర్ వెరీ స్ట్రాంగ్. మధ్యలో వాళ్ళు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ వెళ్ళి కొద్దిగా దెబ్బతిన్నారండి. ఐ థింక్ దే హావ్ కరెక్టెడ్ ద ఫ్యాక్ట్ దట్ దే డింట్ హ్యావ్ టు గో. సో ఆ కారణం వలన ఈ రీసెంట్ టైమ్స్ లో కంప్లీట్ రేంజ్ అండి, రైట్ ఫ్రమ్ వైట్ గూడ్స్ టు బ్రౌన్ గూడ్స్ అన్నిట్లో కూడా వచ్చారు, ఎక్సెప్ట్ మేబీ రెఫ్రిజిరేటర్స్. తప్పకుండా మీరు ఒక 2 price points లో విత్ 10 to 12% కరెక్షన్ బజాజ్ ఎలక్ట్రికల్స్ 2 year వ్యూ తో కొనొచ్చు. ఒంగోలు నుంచి చంద్ర లైన్ లో ఉన్నారు. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి చంద్ర. సార్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒకటి, భారత్ ఫైనాన్షియల్ కరెంట్ లెవెల్లో బై చేయొచ్చు సార్. ఆల్రెడీ కొన్నారా ఇవి? లేదు సార్, నా పొజిషన్ లేవు, అన్ని లిక్విడేట్ చేస్తాను. కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు ఇప్పుడు? అవును సార్. పెట్రోనెట్ ఎల్ఎన్జీ అండ్ భారత్ ఫైనాన్స్. ట్రేడింగ్ అయితే ఎస్ అనే చెప్తానండి, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ 280 నుంచి క్లోజ్ టు అరౌండ్ 410 దాకా పెరగటం చూసాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 380 ఉంది. నా ఉద్దేశంలో 2 price points లో మీరు ఎంటర్ అవ్వచ్చు. ప్రాబ్లీ ఐ థింక్ మీరు స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇలాంటి స్టాక్ 1 quarter డిసప్పాయింట్ చేసినా కూడా కొద్ది కిందకి బాగా వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో 380 నుంచి 340 మధ్యలో 2 price points లో మీరు అటెంప్ట్ చేయండి. బట్ 320 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ ఈ స్టాక్ ప్రీవియస్ స్వింగ్ హై 418 దాటింది అంటే కనుక 460 to 500 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ ఉంది కాబట్టి 2 price points లో అటెంప్ట్ చేయండి. భారత్ ఫైనాన్షియల్ కన్నా ఐ థింక్ యూ షుడ్ చూజ్ ఏ లో బీటా స్టాక్ అండి, ఎందుకంటే ఇట్స్ వెరీ హై బీటా స్టాక్. ఈ స్టాక్ మనం డిమానిటేషన్ ముందు ఆల్మోస్ట్ 25-30% భర్తం చేసాం, అండ్ అదే విధంగా చాలా అప్ మూవ్ కూడా రావడం చేసాం. సో కొద్దిగా కాంట్రవర్సీలో ఉన్న స్టాక్ ఇది. ఎవ్రీ టైమ్ ఒక న్యూస్ తోటి 15-20% కొలాప్స్ అయిపోవడం చూస్తాం ఇలాంటి స్టాక్. నా ఉద్దేశంలో ఈ స్టాక్ కన్నా ప్రాబ్లీ కొద్దిగా లో బీటా ట్రేడింగ్ అయ్యే స్టాక్ అదే సెగ్మెంట్ లో మీరు ఎంచుకోవచ్చు. ప్రాబ్లీ మన్నాపురం లేదంటే ఎడెల్వేస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. సో ఇవి కొద్దిగా లో బీటా స్టాక్. ఈ 2 స్టాక్స్ 2 price points లో మీరు డెఫినెట్లీ కొనొచ్చు. తర్వాత రాజమండ్రి నుంచి రామకృష్ణ. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ మేము పికాల్ లిమిటెడ్ ఒక 4 months బ్యాక్ కొన్నామండి, 113 రూపాయల్లో 300 షేర్లు. అవి బోనస్ షేర్లు ఇస్తారని చెప్పేసి అన్నారు. తర్వాత 2 months అది ట్రేడ్ అవ్వలేదు. తర్వాత ఈ మధ్య ట్రేడ్ అవుతుందండి, 79 రూపాయల్లో ఉంది ప్రస్తుతం. అది ఏం చేయమంటారు, ఏంటండి అది? మాకు బోనస్ షేర్ కూడా ఇంతవరకు ఏమి ప్రకటన రాలేదు, దానికోసం వస్తుందా రాదా? బోనస్ షేర్లు ఉన్నాయా రికార్డులో? నేను బోనస్ కాదండి, దేవర్ సమ్ కార్పొరేట్ యాక్షన్. సో అందుకని మధ్యలో ఒక 2 months దాకా వాళ్ళు ట్రేడింగ్ నిలిపేశారు. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. దేవర్ సమ్ ఇంటర్నల్ యాక్టివిటీ. ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ ఎ బోనస్ షేర్స్. చాలా మంది గతంలో అడగడం జరిగింది, ఓన్లీ రీలిస్టింగ్ అయింది కాబట్టి ఇన్ మై ఒపీనియన్ దేర్ ఇస్ నో బోనస్ షేర్. తర్వాత రమేష్ మెయిల్ పంపించారు. టీవీ టుడే, యూఎఫ్ఓ, అమర్ రాజా బ్యాటరీస్, డాక్టర్ రెడ్డిస్, ఏఐడి ప్యారీ ఇవన్నీ కూడా ఏమీ పెరగడం లేదు. 6 months to 1 year హోల్డ్ చేస్తారట, హోల్డ్ చేయొచ్చా? ప్రాబ్లీ లాస్ట్ 1 year లో పెరిగిన స్టాక్స్ నెక్స్ట్ 6 months లో కూడా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటుందండి, ఎందుకంటే మార్కెట్లో విన్నర్స్ ఆల్వేస్ విన్ అండ్ లూజర్స్ ప్రాబ్లీ లూజ్ అవుతూనే ఉంటాయి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ స్టాక్ సెలెక్షన్ ఇస్ నాట్ గుడ్ అండి మీది. సో ఇప్పటికైనా ఐ థింక్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అండ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్లోకి వెళ్తే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. నా ఉద్దేశంలో నాట్కో ఫార్మా, ఎడెల్వేస్, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 6 months లో. ఐ థింక్ యూ క్యాన్ స్విచ్ ఓవర్ టు దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ కొనుక్కోవడానికి మంచి టైం అనేది లాంగ్ టర్మ్ కోసం. ఐడిఎఫ్సి స్టేబుల్ రెండు అండి, అంటే రీసెంట్లీ హైవాఫై లాస్ట్ ఇయర్ సెపరేట్ గా లిస్ట్ అయినా, బట్ ఈక్విటీస్ ఆఫ్ బోత్ ద కంపెనీస్ ఆర్ వెరీ వెరీ లార్జ్.
కాబట్టి లాంగ్ టర్మ్కి కొనాలంటే మేనేజ్మెంట్ ఈజ్ గుడ్, వాళ్ళు బాగానే ఉంది అండ్ ఎక్స్పాన్షన్ కూడా చాలా ర్యాపిడ్గా చేస్తున్నారు. కాకపోతే మీరు ఇందులో ఎస్ఐపి ద్వారా చేసి ఎక్కడైనా మీరు ప్రాఫిట్స్లో ఉంటే 10-15-20% అలా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకుంటే బాగుంటుందండి. బట్ ఇందులో మాత్రం చాలా ఓపిక ఉండాలి. కంపేర్ టు అదర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్సో ఈక్విటీస్ చాలా పెద్దవి కాబట్టి ద టైమ్ టేకెన్ టు గెట్ అప్రిసియేషన్ చాలా లాంగ్ ఉంటుంది. సహిష్ణు అనే పేరుతో వచ్చింది. రెప్కో హోమ్ ఫైనాన్స్ 1 year కోసం హోల్డ్ చేయొచ్చా, కొనుక్కోవచ్చా? యా 1 year కోసం డెఫినెట్లీ అండి 2 price points మీరు చూస్ చేసుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 650 రూపీస్ ఉంది అండ్ దీని 3 month లో ఇస్ అరౌండ్ 500 రూపీస్. సో ప్రాబ్లీ ఐ థింక్ 100-150 పాయింట్స్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక. సో 2 price points లో మీరు డెఫినెట్లీ తీసుకోండి. 1 year లో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15 or 18% రిటర్న్ ఐ థింక్ దిస్ ఇస్ అ స్టాక్ టు ఓన్. శంకర్ ఇండియా సిమెంట్స్ కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ? యా డెఫినెట్గా అండి. సిమెంట్ స్పేస్ మిడ్ క్యాప్లో కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అయినప్పటికీ ఐ థింక్ ఇట్ విల్ స్టార్ట్ టు అవుట్ పర్ఫార్మ్. ఎప్పుడైతే మనకి 148 బ్రేక్అవుట్ వచ్చిందో ప్రాబ్లీ నెక్స్ట్ టార్గెట్ అనేది దీనికి అరౌండ్ 200-210 దాకా ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్, వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు 2 price points లో తీసుకోండి. మేబీ 160 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, దీని 200-day మూవింగ్ యావరేజ్ 132 దగ్గర ఉంది. సో ఈ ఇన్ బిట్వీన్ 160-132 2 price points లో అక్యుమిలేట్ చేయండి. 1.5-2 years మీకు వ్యూ ఉండి హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక 240-260 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఐటీ, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ రియల్ ఎస్టేట్ బ్యాంక్ వీటిలో కొంత మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. మిగతా సెక్టర్స్లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, ప్రత్యేకించి ఆటో అండ్ ఫార్మా స్టాక్స్లో. సో రెస్ట్ ఆఫ్ ది ప్యాక్ లాక్లస్టర్ ట్రేడింగ్ మనం చూస్తున్నాం. సో ఇది వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్ మేము ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.